యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో 3 దశాబ్దాల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇప్పటికీ మంచి పేరుంది. అయితే ఆ పేరును క్యాష్ చేసుకునేందుకు శంకర్ చేసిన ప్రయత్నం అటర్ ఫ్లాప్ అయింది. ఇండియన్ 2 అంటూ పాన్ ఇండియా మూవీని తీసి శంకర్ తన పరువు తానే తీసుకున్నాడు. గత కొంతకాలంగా తీవ్రమైన సంక్షోభంని ఎదుర్కొంటున్న దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాతో మరింతగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ సినిమాకు సీక్వెల్గా 2 పార్ట్లను దర్శకుడు శంకర్ రూపొందించాడు. ఇండియన్ 2 ఇప్పటికే విడుదల కాగా ఇండియన్ 3 సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తి చేసి ఉంచాడు. ఇండియన్ 2 సినిమా అటర్ ఫ్లాప్ కావడంతో పాటు శంకర్ పై పూర్తిగా ఆశలు వదులుకున్న నేపథ్యంలో ఇండియన్ 3 పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇండియన్ 2 సినిమా విడుదల సమయంలోనే ఇండియన్ 3 సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అంతేకాదు ఇండియన్ 3లో అసలైన కథ ఉంటుంది అంటూ ఇండియన్ 2 సినిమా ప్రమోషన్ సమయంలో దర్శకుడు శంకర్తో పాటు మరికొందరు చెప్పుకొచ్చారు. దాంతో ఇండియన్ 2 కంటే ఇండియన్ 3 పై అంచనాలు, ఆసక్తి పెరిగింది. పైగా ట్రైలర్ సైతం బాగుండటంతో ఇండియన్ 3 వస్తే బాగుండు అని కమల్ అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇప్పట్లో ఇండియన్ 3 వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లైకా ప్రొడక్షన్స్ వారితో శంకర్కి ప్రస్తుతం సరైన డీలింగ్స్ లేవు. పైగా ఇప్పటికే ఇండియన్ సీక్వెల్ ప్రాజెక్టుల వల్ల లైకా ప్రొడక్షన్స్ భారీ మొత్తంలో నష్టాలను చవిచూసింది. అందుకే ఈ ప్రాజెక్టుపై మళ్లీ పెట్టుబడి పెట్టడం బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని వారు అనుకుంటున్నట్టు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కమల్ హాసన్ సైతం ఇండియన్ 3 విషయంలో నమ్మకంగా ఉండటంతో అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. శంకర్ సైతం ఇండియన్ 3ని ముందుకు తీసుకువెళ్లి పూర్తి చేసి విడుదల చేయాలని అనుకుంటున్నాడట. అయితే ఇండియన్ 3 సినిమా ముందుకు సాగాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాను ఉన్నట్టుగా ఓటీటీకి అమ్మేస్తే సదరు ఓటీటీ వారు వారి పరిధి బడ్జెట్లో సినిమాను పూర్తి చేయించుకుంటారు. తద్వారా సినిమా పూర్తయి ఓటీటీ ద్వారా అయినా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కొందరు అంటున్నారు.